అరెస్టులు జరిగినాయి. అంతే సీరియస్ గా ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? దీని వెనకున్న వాళ్ళని నిజంగా కుట్ర ఉంది అంటే గనక ఆ కుట్రను బయట పెట్టాలంటే ఏం చేయాలి అసలు? నమస్కారం అండి లక్ష్మి గారు. మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం, వీక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు చూస్తా ఉన్నారు, విజయవాడ అంతా కూడా వరదలతోటి అతలాకుతలమైనటువంటి పరిస్థితి. జనజీవన స్రవంతి మొత్తం కూడా దిగ్బంధమైనటువంటి పరిస్థితి. అనేక మంది చనిపోయారు, ఆస్తులు నష్టపోయారు, కనీసం రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి లేదు. దాదాపు నడుము లోతు నీళ్ళల్లో అనేకమైనటువంటి బాధలు, వేదనలు మనం చూస్తా ఉన్నాం. వీటికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వరదొచ్చినటువంటి మొదటి గంట నుంచి ఆయన కూడా సామాన్యమైనటువంటి ప్రజల్లో ఒక ముఖ్యమంత్రి అనే సంగతి పక్కన పెట్టేసి సామాన్యమైనటువంటి ప్రజల్లో వాళ్ళకి ఏ పద్ధతిలో సహకారం ప్రభుత్వం నుంచి అవసరమో ఆ పద్ధతిలో సహకారాన్ని అందించడం, ఆయన కూడా అదే నెలల్లో తిరగటం, అనేకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అక్కడ ఉన్నటువంటి వరద నీటిని పంపించే ప్రయత్నం కానివ్వండి, శుభ్రం చేసేటువంటి ప్రయత్నం కానివ్వండి, అట్లాగే వాళ్ళకి ఆహారం అందించడం కానీ ఇవన్నీ కూడా ఒక పక్కన జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకసారి వచ్చి ఏదో సినిమా డైలాగుల్లాగా లేకపోతే ఏదో ఒక బురద చల్లి వెళ్దామనే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో కూర్చోడానికి అవకాశం లేదు కాబట్టి, వయసు మీరిపోయింది కాబట్టి ఆయన వచ్చి చేస్తా ఉన్నాడు, లేకపోతే అసలు చేసేవాడు కాదని వ్యంగ్యమైన అస్త్రాలు, విషపూరితమైనటువంటి మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి పరిస్థితి చూశాం. అయినా కూడా వైసీపీకి సంబంధించినటువంటి కుట్రలు ఆగట్లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి వచ్చి కుట్రపూరితమైనటువంటి మాటలు మాట్లాడారు. బుడమేరుకు సంబంధించినటువంటి విషయంలో కూడా స్పష్టత లేక, అవగాహన లేనటువంటి విషయంలో గేట్లు ఎత్తేసారు అని చెప్పేసి మాట్లాడారు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. బుడమేరు కాలువ మీద ఉన్నటువంటి ఏదైతే కాలువకి సంబంధించినటువంటి డైవర్షన్ కి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కట్ల మొత్తం కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులే అవినీతితోటి కోట్లాది రూపాయలు సంపాదించడం కోసం కొట్టుకుపోయారు గత 5 ఏళ్లలో. కానీ ఏ రోజు కూడా గత 5 ఏళ్లలో ఇరిగేషన్ కి సంబంధించి 10 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి కానీ, కాలువలు పూడికలు తీసినటువంటి పరిస్థితి కానీ లేకపోవటం వల్ల ఈ రోజు బుడమేరు కాలువ ఉప్పొంగిపోయి ఆ నీళ్ళని కూడా కృష్ణా నదిలోకి కొంత వెళ్ళాలి. వాస్తవానికి ఏదైతే కొల్లేరు సరస్సులోకి కొన్ని వెళ్లాల్సింది అవన్నీ కూడా కృష్ణా నదే పొంగి పొరలటం వల్ల వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక్కడ కూడా బురద రాజకీయాలు చేసినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లాలి, బురద చల్లి ఆయన్ని అబాసు పాలు చేయాలి. ఇది రాజకీయం అనుకుంటున్నాడు. ఇది కాదు రాజకీయం. ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ కూడా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఒక కీలకమైనటువంటి పాత్ర తెలుగుదేశం పార్టీ వహించింది. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వటం కానివ్వండి, తనకు చేతనైనటువంటి సహాయం చేయటం కానీ, ప్రజల యొద్దకు వెళ్ళటం కానీ చేసిందే తప్ప ఇలాంటి కక్షపూరితమైనటువంటి క్షుద్రపూరితమైనటువంటి రాజకీయాలు ఏ రోజు చేయాలి. ఈ రోజు కృష్ణానది ఉప్పొంగి 3 లక్షల క్యూసెక్లు నీరు పోవాల్సినటువంటి కృష్ణానదిలో 12 లక్షల పైచీలకు క్యూసెక్ల నీరు ప్రవహిస్తూ ఉంటే గేట్లు మొత్తం పూర్తిగా ఎత్తేస్తే ఇలాంటి సమయంలో ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళ బోట్ల ద్వారా కృష్ణా నదిని ఏదో ఒక విధంగా బద్దలు చేస్తే ఆ నీరు మొత్తం కూడా గ్రామాల మీద పడిపోయి ప్రజలందరూ కూడా అతలాకుతలం అయిపోతే, అనేక మరణాలు సంభవిస్తే, వాళ్ళ పొలాలు నాశనం అయిపోతే వాటిని చూసి ఉన్మానందం పొంది ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద వేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాదండి, ఒకసారి మాణిక్యారావు గారు ఆ బోట్లు, అంత వెయిట్ ఉన్న బోట్లు ఒక్కసారిగా నిజంగా గేటుని తగిలుంటే అంటే 2 ఎలాగో ఎస్కేప్ అయినట్టుగా కిందకి వెళ్ళిపోయినాయి. అది ఒక అంటే ప్రమాదం ఇలా తీసేసినట్టుగా తప్పింది ఒక రకంగా. నిజంగా తగిలుంటే ఏంటండి 5 బోట్లు అన్ని రకాలుగా 67, 68, 70 3 గేట్లకు తగిలినాయి. ఇది లోపల వైపు నుంచి తీసిన చిత్రం మేడం. నిన్న నేను అక్కడికి వెళ్ళాను. లోపల వైపు నుంచి తీస్తే ఆ గేట్లకి అడ్డం పడ్డటువంటి పరిస్థితి. ఇది బయట వైపు నుంచి అంటే గేట్లు మొత్తం కూడా మనం ఈ విధంగా ఎత్తి నీళ్లు వదులుతాం. అవును. ఒక గేటు 2 గేట్లు పూర్తిగా ఇరిగిపోయి వాటిలో నుంచి పూర్తిగా నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. అవును. అట్లా కాకుండా ఇక పిల్లర్లకు కానీ ఆ గేట్లు పూర్తిగా ఇది అవటం కానీ 5 గేట్లు కొట్టుకుపోవటం కనుక ఉంటే వరదని మనం కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కంట్రోల్ చేయలేము.
ఏదైతే లంక గ్రామాలు ఉన్నాయో లంక గ్రామాలు మొత్తం కూడా ముప్పుకు గురవుతాయి. ఇంకా పైన గనక వరద శ్రీశైలం గేట్లు పూర్తిగా ఎత్తేసినా, ఆల్మట్టి గేట్లు పూర్తిగా ఎత్తేసినా వచ్చేది నీరు మొత్తం కూడా ఇక్కడికే వచ్చి చేరుతుంది. నేనేమంటానంటే ఇంత కుట్రపూర్తిగా ఎందుకు వ్యవహరిస్తారు? ఆ రోజు కూడా గేట్లు మూసేసి నీళ్లు మొత్తం వదలాల్సినటువంటి టైంలో గేట్లు మూసేసి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముంచడం కోసం ప్రయత్నం చేసి అమరావతి గాని చంద్రబాబు నాయుడు గారి ఇల్లు గాని మొత్తం కూడా మునిగిపోయే ప్రాంతం ఇది. ఇక్కడ అమరావతి నిర్మాణం కట్టడానికి వీలు లేదు, రాజధాని ఉండటానికి వీలు లేదు అనే పద్ధతిలో ఆ రోజు కుట్రలు చేసినటువంటి పరిస్థితి మీరు ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. ఇదే అప్పుడేమో వదలలేదు, ఇప్పుడేమో పగలగొట్టడానికి కుట్ర అంటారు. అంటే ఎట్లా ఉంటదంటే బ్యారేజీ పరిస్థితి దాదాపు 75 గేట్లు ఉంటాయి. ఈ 75 గేట్లు అక్కడ బ్యారేజీ అని ఏంటిగా అంటారంటే మనకి ఎన్ని క్యూసెక్ నీళ్లు వస్తా ఉంది, దీనిలో నుంచి గేట్లకు ఇబ్బంది లేకుండా ఏ పరిస్థితి వరకు ఉంటుంది, ఏ పరిస్థితి వస్తే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తే కిందకి వదలాలి, కిందకి వదిలి ఛానల్స్ ద్వారా కూడా పంట పొలాలకి పంపించేటువంటి పరిస్థితి ఏ విధంగా చేయాలి, ఇక మనం ఆపలేని పరిస్థితి ఉంటే ఏ విధంగా నీళ్లు మొత్తాన్ని కూడా పూర్తిగా సముద్రంలోకి వదిలేయాలని కొంత లెక్క ప్రకారం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అది నిపుణులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. కానీ వీళ్ళని ఎప్పుడు కుట్టలే. అమరావతి పనికిరాదు ముంపు ప్రాంతం అని చెప్పేసి అనాలంటే దానికి ఏ విధంగా ముంచాలనేటువంటి ఒక కుట్ర చేయటం. అమరావతిలో ఉన్నటువంటి రోడ్లు మొత్తం కూడా ఇక్కడ పనికిరాదు, రాళ్ళు రప్పలు చెట్లే ఉన్నాయి అని చెప్పేసి నిరూపించాలంటే అక్కడ రోడ్లు కూడా ధ్వంసం చేసి పనికిరాదు అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం. పోలవరం నాశనం చేయాలనుకుంటే పోలవరం చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటిది ఏదైతే ఉందో ఇది సక్రంగా లేదు, ఇది మొత్తం కూడా అవినీతి జరిగిందని చెప్పేసి ఏదో చెప్పేసి పోలవరాన్ని ఆపేసేటువంటి ప్రయత్నం. అంటే జగన్మోహన్ రెడ్డి మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ముఠాంతా కూడా నేరస్తులే. ఎవరు నేరస్తులే కాదని చెప్పండి. ఇప్పుడు నందిగామ సురేష్ నేర వ్యూహాలు జగన్మోహన్ రెడ్డి ఏమైతే చెప్తాడో కానీ మాణిక్యారావు గారు మీరు చెప్పాల్సింది మీరు ఇందులో చెప్పాల్సింది వీళ్ళని ఉపేక్షించకుండా గతంలో కాకుండా సీరియస్ గా ముందుకెళ్తారా లేదా? దాన్ని శివభారతి గారితో మాట్లాడదాం. ఖచ్చితంగా ఈ ఒక్క మాట చెప్తాను మేడం. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గతంలో మీరు 120B కేసు పెట్టేవాడు ప్రతి దానికి. 120B దేనికంటే దేశ ద్రోహ కుట్ర ఊరికే పెట్టేవాడు, ఒక చిన్న కామెంట్ పెడితే పెట్టేవాడు, ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తే పెట్టేవాళ్ళు, అందరి మీద 120Bనే. దాని మీద రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టు కూడా వెళ్ళాడు. దాని మీద సుప్రీంకోర్టు కూడా 120Bకి సంబంధించినటువంటి కొన్ని తీర్పులు కూడా ఇచ్చింది. ఈ రోజు వీళ్ళు దేశద్రోహ కుట్ర, రాజద్రోహం, దేశద్రోహం ఇవన్నీ కూడా వీళ్ళ మీద పెట్టాలి. ఖచ్చితంగా పెడతాము. వీటికి సంబంధించినటువంటి దర్యాప్తు వేగవంతంగా జరుగుతుంది. వాళ్ళ మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఏ స్థాయిలో శిక్షించాలో ఆ స్థాయిలో శిక్షిస్తాం. రైట్ అండి. శివభారతి గారు మీరేమంటారు? ఈ వరదలు ప్రకృతి ద్వారా సంభవించిన వరదలు ఓకే, సరే సాయం చేసేవాళ్ళు లేకపోగా ఇలా ఇంత పెద్ద విపత్తు సమయంలో ప్రజల ప్రాణాలతో అటు గనుక ఈ గేట్లు తెగిపడితే ఎన్ని వేల ఎకరాలు మునిగిపోయాయి, ఎన్ని గ్రామాలు మునిగిపోయాయి, అసలు విజయవాడ ఉండేదా? ముందుగా లక్ష్మి గారు మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి మహాన్యూస్ వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను పరామర్శించడానికి వస్తే నాకు అప్పుడే డౌట్ వచ్చిందండి. అప్పటికి గేట్లు రావడం కొట్టేయడం జరిగింది. అంటే ఆయన అనుకున్న ప్లాన్ ఎగ్జిక్యూట్ అయిందా లేదా అనే చెక్ చేసుకోవడానికి కోసం వచ్చాడని నేనైతే ఇప్పుడు నాకు ఆ బోట్లు ఇన్సిడెంట్ జరిగింది, దీని వెనక కుట్ర ఉంది అని ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డాక ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా ఇప్పుడు వరదలప్పుడు బయటికి దిగింది లేదు, వచ్చింది లేదు. అలాంటి పెద్ద మనిషి సడన్ గా ఎంట్రీ ఇచ్చి డ్రోన్ కెమెరాస్ తో గనక దిగిపోయాడు అంటే దీని అర్థం ఆయన అనుకున్న ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అయింది, ఎంత మునిగిపోయింది, ఎంత జనాలు చచ్చిపోయారు, ఎంత కొట్టుకుపోయింది, ఎంతవరకు మనం సక్సెస్ అయ్యాం, ఎక్కడి నుంచి ఎంత బురద జల్లాలి, ఈ ప్రభుత్వాన్ని ఎలా నిందించాలి, వచ్చిన వాళ్ళని అంటే గుక్క తిప్పుకోకుండా అనమాట. వీళ్ళ విమర్శనాస్త్రాలు ఏ రకంగా అంటే ఫస్ట్ ఏమో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయిందని మొదలు పెట్టారు కథ. అది కొంచెం అవుతుందో లేదో అని మళ్ళీ ఇంతలోకే బోట్లు వదిలేరు. బోట్లు వదిలి ఏదో డ్యామేజ్ చేయాలి, మొత్తానికి ఏదో చేయాలనుకున్నారు. అది భగవంతుని దయ వల్ల ప్రమాదం పెను ప్రమాదమే తప్పింది అనుకో. లేకపోతే ఎన్ని వేల ప్రాణాలు, ఎన్ని గ్రామాలు వీళ్ళు చేసిన అరాచకానికి బలయ్యాయో, ఎంతమంది ప్రజలు ఆ వరదలో కొట్టుకుపోయేవాళ్ళు. రాష్ట్రాన్ని ఇంత సర్వనాశనం చేసి ఇలాంటి సైకో బుద్ధున్న
వ్యక్తులు మనకి ప్రతిపక్షంలో ఉన్నారనుకోవడానికి సిగ్గుచేటుగా భావించాలి. ఏదైనా ఒకళ్ళు బాధపడుతున్నారంటే కనీస సాయం అన్నా చేయాలి. అది లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. కానీ ఈ రకంగా ఇంకా ఏదన్నా చేసి వరదను పెంచాలి, జనాలు కొట్టుకుపోవాలి, అప్పుడు తద్వారా ప్రభుత్వాన్ని నిందించాలి. ప్రభుత్వాన్ని నిందించడం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం అది ఎంతవరకు కరెక్ట్? కక్ష రాష్ట్రం మీద, లేకపోతే టీడీపీ మీద, లేకపోతే ఎన్డీఏ కూటమి మీద? అసలు ఓపెన్ గా అంటే వరదలు సంభవించి బోట్లు వెళ్ళి తగిలి ఇన్ని రోజులైందండి. బోట్లు తగిలాయి, అక్కడ ఒక రాడ్ ఇరిగింది లక్కీగా. అంటే రాడ్ ఇరగడం వల్ల ఒక రకమైన అదే పిల్లలకు తగిలినట్టయితే, పిల్లలు పడిపోయినట్టయితే చాలా డేంజర్ అయ్యేది. చాలా డేంజర్ ఎందుకంటే అంత ఫోర్స్ గా అన్ని టన్నుల బోట్లు వరుసగా వెళ్ళి తగిలినాయి అనుకోండి, ఖచ్చితంగా ఘోరమైన ప్రమాదం జరిగి ఉండేది. అయితే అప్పటి నుంచి ఈ రోజు వరకు ఇవి వైసీపీ బోట్లని అసలు, ఎందుకంటే ఓపెన్ గా కనబడుతుంది వైసీపీ రంగేసిన బోట్లని చాలా స్పష్టంగా కనబడుతుంది. అయినా సరే పెద్దగా పట్టించుకోలేదా? మరి స్లోగా విచారణ సాగుతుందా? ఎందుకు డిలే అయిందంటారు? పట్టించుకోలేదని కాదండి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేకుండా, ప్రాపర్ ఆధారాలు లేకుండా మనం వైసీపీ అని వైసీపీ వాళ్ళలాగా డ్రామాలు ఆడటము, లేదా ఏది నోటుకు వస్తే అది మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. మనకు ఆధారాలు ఉండాలి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేశారు, ఆ బోర్డ్స్ రిజిస్ట్రేషన్ నంబర్ బేస్ చేసుకొని అవి ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు వచ్చాయి అని ప్రాపర్ ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలో తేలింది ఏంటంటే కుట్ర ఉందని. అప్పుడు బయటకు వచ్చింది విషయము. అప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. చూసారు కదా, మనం ఏదైనా పర్ఫెక్ట్ గా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రాసెస్ ప్రకారం చేస్తున్నాము. గుడ్డకాల్చి నెత్తి మీద వేయాలనే ఉద్దేశం మనకు లేదు కదా. సో అందుకని చెప్పి దానికి టైం, అంటే వరదలో ఇప్పుడు ఫ్లడ్స్ ఉన్నాయి, టీం అంతా, పోలీస్ యంత్రాంగం అంతా దానిలో నిమగ్నం అయింది. దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గింది. కొంచెం తగ్గాక దీన్ని ప్రాపర్ ఎంక్వైరీ చేశారు, ఏంటి దీని కథ అని. అసలు విషయం బయటకు వచ్చింది. రాగానే బయటకి సీఎం గారే అనౌన్స్ చేయడం జరిగింది, ఇట్లా జరిగింది, కుట్ర చేశారు అని. సో మనకి ఎంక్వైరీ చేయకుండా నిందలేయడం. కానీ అంటే ఓపెన్ గా అక్కడ బోట్లకి రంగులే వైసీపీ రంగులు కనబడుతున్నాయి కదా, అయినప్పటికీ దీన్ని అవును, కొల్లిపల్లి రఘురామ్ గారు, దీని వెనక నందిగామ సురేష్ గారు అనుచరులైన ఉషాద్రి అనే వ్యక్తి, తలశీల రఘురామ్ గారికి సంబంధించిన బోర్డుల్ని ఉషాద్రి గారు తీసుకున్నారు అని చెప్పి, అతను వైసీపీలో ఉన్న అతనేనని చెప్పి వీళ్ళు వాదన ఏంటంటే, వైసీపీ వాదన నిన్న పోతున్న మహేష్ ప్రెస్ మీట్ చూస్తే అసలు ఆ ఉషాద్రి అని ఆయన వైసీపీలోనే లేడు, మా మీద కావాలని ఆరోపణలు చేస్తున్నారని. అసలు నిజంగానే మత్స్యకారులకి సరైన వీళ్ళు ఇంటిమేషన్ ఇవ్వలేదు, అందుకే వాళ్ళు వేటకు రావద్దని చెప్తే బోట్లు తెచ్చుకోరు కదా అని. యాక్చువల్ గా ఆ బోట్లు ఇసుక తవ్వడానికి, అక్రమంగా ఇసుక తరలించడానికి వాడుకున్న బోట్లు అవి. తలశీల రఘురామ్ గారు అక్రమంగా ఎంత కావాలంటే అంత నందిగామ సురేష్ ఇసుకను ఏ విధంగా దవ్వేశారో తెలుసు. అవి వాళ్ళ బోట్లనే అర్థం అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్లు బట్టి రోజు రెగ్యులర్ గా వాళ్ళు ఇసుక ఆ ప్రాంతాల్లో ఎలా తవ్వుకొని పోతున్నారు అనేది తెలుస్తుంది. ఆ బోట్ సైజ్ చూస్తేనే అర్థం అవుతుంది. అది నార్మల్ గా ప్రయాణానికో దేనికో వాడేవి కాదు. ఇక కేవలం ఇసుక తరలించడానికే ప్రత్యేకంగా అంత వెయిట్ తో తయారు చేయించిన బోట్లు అవి. సో అదే అర్థమైపోతుంది. ఇది ఇప్పుడు నిజంగానే వాళ్ళు అనుకున్న పాయింట్ ప్రకారం మత్స్యకారులకు అలర్ట్ ఇవ్వలేదు అనుకోండి, ఏమి 3 బోట్లు ఎందుకు వచ్చినాయి? మత్స్యకారులు ఒక 3 బోట్లలోనే వాడుతున్నారా? 400 బోట్లు ఉంటాయిగా, వేటకెళ్ళిన వాళ్ళే అవన్నీ రావాలి కదా. మరి ఎందుకు రాలేదు? 3-4 బోట్లు ఎందుకు వచ్చినాయి అంటే దీన్ని బట్టి ఇక్కడే అర్థమైపోతుంది కదా వాళ్ళు చెప్పేది ఫాల్స్ అని. ఒకవేళ వాళ్ళన్న పాయింట్ లోనే వాళ్ళ ఆర్గ్యుమెంటే కరెక్ట్ అనుకుంటే కూడా ఒక 3-4 బోట్లు ఎందుకు వస్తాయి? వరుసగా వస్తాయి, ఒక 150 వస్తాయి, కొట్టుకొస్తాయి. ఖచ్చితంగా అంత ఫోర్స్ వచ్చినప్పుడు మామూలుగా తేలిగ్గా ఉన్న బోట్లు ముందుగా వస్తాయి, కానీ ముందుగా వస్తాయి. ఇంత వెయిట్ ఉన్న 50 కిలోలు అడుసుమల్లి గారు ఒకసారి దాంట్లో మత్స్యకారులు కూడా ఉండాలి కదా. అడుసుమల్లి గారు అసలు ఇంత వెయిట్ ఉన్న బోట్లు అంటే దాదాపుగా 70 లక్షల కాస్ట్ అంటున్నారు. అది ఒక్కొక్క బోటు 50 టన్నుల నుంచి 60 టన్నుల వెయిట్ ఉండే బోటు. అలాగే దాదాపుగా ఇప్పుడు 3 కోట్ల వరకు అక్కడ బడ్జెట్ కూడా కనబడుతుంది ఆ బోట్ల వాల్యూ. జస్ట్ ఒక ప్లాస్టిక్ చైన్ వేయడం అనేది అంటే అనుమానమే అంటారా? అంటే ఇనుప చైన్స్ వేసి చాలా పకడ్బందీగా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చూస్తారు. అసలు వరదలు వస్తున్నాయి అన్నప్పుడు ముందుగానే వీటిని బయటకు లాగేస్తారు, కానీ లంగరేసి ఉంచారు అని చెప్తున్నారు. లక్ష్మి గారు, మీకు, మాణిక్యాలరావు గారికి, శివభారతి గారికి, మహా టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. ఈ బోట్లు
ప్రకాశం బ్యారేజీ గ్యాట్లని గుద్దుకోవడం వెనక ఖచ్చితంగా కుట్ర ఉంది. ఉమ్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ వాళ్ళ ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి చర్య, వాళ్ళ మోడే సాబ్రాండియే కుట్ర. వాళ్ళు కుట్రతో, సానుభూతితో, శవాలతో పార్టీ నిర్మించుకున్నారు. అధికారంలోకి వచ్చారు, ప్రజలను మాయ చేసి మభ్యపెట్టి అదే కంటిన్యూ చేశారు. అదే కుట్రలో, అదే దుర్మార్గం, అదే అబద్ధాలు, ఉమ్, విష ప్రచారాలతోటి తిరిగి ప్రజల పట్ల అస్సలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తా ఉంది. ఇందాక మాణిక్యాలరావు గారు చెప్పినట్టుగా వాళ్ళది రాజద్రోహం కాదండి, అంతకు మించి ప్రజాద్రోహం, జాతి ద్రోహం, ప్రజల భవిష్యత్తు పట్ల వాళ్ళు చిమ్మిన విషం. వాళ్ళ అంధకారం చేయాలని విజయవాడ పరిసర ప్రాంతాలు, కృష్ణా నది పరివాహ ప్రాంతం, బుడమేరు పరివాహ ప్రాంతం మొత్తాన్ని ముంచేయాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఈ ప్రజలు చీత్తు అని ఉమ్మేసి అతను తోసేశారు. అతను రగిలిపోతా ఉన్నాడు, ప్రతీకారంతో రగిలిపోతా ఉన్నాడు. ఎవరి మీద? దాంతో ప్రజల మీద అండి. ఎవరి మీద ఉంటుంది? అతను ఖచ్చితంగా ప్రజల మీద పగా ప్రతీకారాలతో ఉంటాడు. ఇక చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతీకారాలు, పగలు అన్ని కూడా గత 5 ఏళ్లలో తీర్చేసుకున్నాడు తెలుగుదేశం వాళ్ళ మీద, అందరి మీద. ఉమ్, ఇప్పుడు అతను మిగిలిన ప్రజలు. ఆ ప్రజల మీద ప్రతీకారంతో రగిలిపోతా అతనికి 2 ఉభయతారకంగా ఉంటుంది. ఒకటి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. 2, ప్రజలకి కష్టాలు వస్తాయి, కడగండ్లు ఉంటాయి. ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేయడం దాన్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను. అతను ముఖ్య అనుచరులు వాళ్ళు ఎంత మభ్య పెట్టాలనుకున్నా ఆ బోట్లు ఖచ్చితంగా వైసీపీ వాళ్ళే. 3 బోట్లని దండరాయనపాలెం దగ్గర కట్టేసి లంగరేసింది ఒక ప్లాస్టిక్ వైర్తో లంగరేస్తే దాదాపు ఒక్కొక్క బోటు 40 టన్నులు 45 టన్నులు పైన ఉన్న బోటు 3 బోట్లు ఆ ప్లాస్టిక్ వైర్ ఆపగలదండి. 3 బోట్లు అంత ఉధృతంగా వరద వస్తుంటే ఉమ్, ఖచ్చితంగా వాళ్ళు, అది అదృష్టవశాత్తు అవి గేట్లకు తగిలినాయి, కానీ అదే పిల్లర్స్ తగిలి ఉంటే ఎంత డ్యామేజ్ జరిగి ఉండేదండి. చిన్న బీట, ఒక్క వెంట్రుక వాసి బీట తీసినా మొత్తం కొలాప్స్ అయిపోయేదండి. ఉమ్, ఇలాంటి పరిస్థితుల్లో నిజమే వాళ్ళు ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం యంత్రాంగం అంతా కూడా ప్రజలకు ఏ రకంగా సహాయ సహకారాలు అందించాలి, వాళ్ళు ఎలా ఆదుకోవాలి, పునరావాస చర్యలు ఎలా చేపట్టాలి, వాళ్ళకి ఆహారం నీరు అందించడంలో నిమగ్నమై ఉన్నారు. సహాయక చర్యలు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారితో సహా, చంద్రబాబు నాయుడు గారితో సహా. ఉమ్, కాబట్టి వీళ్ళని ఒక 2 రోజులు ఆగిన తర్వాత విచారణ అయితే కొనసాగుంటది డెఫినెట్ గా. అది మనందరికి తెలియకపోవచ్చు. వాళ్ళ అనుమానాలు వచ్చినాయి, నీటిపారుదల శాఖ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఇందులో కుట్రకోణం రైట్. ఉందని. కానీ సీరియస్ యాక్షన్ ఉంటుందా? పిల్లి మాణిక్యారావు గారు అంటున్నారు ఇది రాజద్రోహం, అవన్నీ గతంలో పెట్టేవాళ్ళు చిన్నదానికి కూడా. ఇప్పుడు మరి అంతకంటే పెద్దది, ఎందుకంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత మాట్లాడుకున్న దానికంటే నాకు అంటే పదే పదే అనిపిస్తుంది, నిజంగా దేవుడే కాపాడా ఇంత పెద్ద కుట్రని, లేదంటే పోనీ విపత్తు అనుకున్న జరిగిన దాన్ని. కానీ అక్కడ ఇది బయటికి వెలికి తీసే వరకు, నిజానిజాలు బయటకు వచ్చే వరకు అంతా సవ్యంగానే సాగుతున్నా ఆ తర్వాత మెతక ధోరణి. ఇప్పుడు నేనైతే ఈ విషయంలో చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది అనుకుంటున్నానండి. ఉమ్, మీరన్న దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది. ఎలాగంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేసినప్పుడు ప్రజలకి వివరించే క్రమంలో తెలుగుదేశం పార్టీ కానీ నాయకులు కానీ విక్టిమ్ కార్డు, అంటే బాధితుల్లా మాట్లాడొచ్చు. ఇప్పుడు అధికారంలో ఉన్న తర్వాత బాధితుల్లాగా, అంటే విక్టిమ్ కార్డు ఇప్పుడు ప్లే చేయకూడదండి. అవును. అంటే జగన్మోహన్ రెడ్డి అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, ఈ నాయకులు రాక్షసులు అని మేము అనొచ్చు, కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అనకూడదు. ఉమ్, ఎందుకంటే వాళ్ళు సర్వాధికారాల చేతిలో ఉన్నవాళ్ళు. ప్రజాస్వామ్యయుతంగా చట్ట రాజ్యాంగానికి లోబడి చట్టాన్ని టూలాప్లా పాటిస్తా తోలు తీసి ఎండయ్యొచ్చు ఎవరిదైనా సరే. ఎందుకంటే ఈ చట్టంలో ఎంత పటిష్టంగా ఉంటుందో అన్ని లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగులు, ఈ పావులు బయటకు పోకుండా దారులు మూసి చాకచక్యం, తెలివితేటలో చట్టాన్ని అమలు పరిచే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంటాయండి. ఉమ్, మీరు ఇందాక మీ ఇంటర్వ్యూలో కానీ, మీరు డిబేట్కి ముందు స్క్రోలింగ్లో కానీ వీళ్ళు ఎలా తప్పించుకుంటారు ఈ పాములు, ఇలాంటి వాళ్ళు అందరూ. ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి తమ్ముడు తప్పించుకున్నాడు, అప్పటికి దొరకలేదు. పోలీస్ శాఖ మీద చాలా మందికి అనుమానాలు ఉన్నాయండి. ప్రభుత్వమే నిర్లక్ష్యంగా ఉందా, లేదా పోలీస్ శాఖ ఇలాగా
నీళ్లు నమ్ముతున్నారా, సరిగ్గా పనిచేయట్లేదా, వాళ్ళకి ఇంకా జగన్ ప్రేమికులతో నిండిపోయి ఉందా పోలీస్ శాఖ అనేటువంటిది అందరికి అనుమానాలు ఉన్నాయి, అసంతృప్తి ఉంది, అసహనం ఉంది, ఒకంత ఆగ్రహం కూడా ఉంది. అయితే ఇక్కడ నేను పోలీస్ అధికారుల్ని ఇంతకు ముందు నేను తీవ్రంగా దూషించాను, ఒక రకంగా చెప్పాలంటే కఠినంగా విమర్శించాను. కానీ రౌతుని బట్టి గుర్రవండి. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ వరదలో ఈ ఈ విపత్తు వచ్చిన తర్వాత అధికార యంత్రాంగం 190 మంది ఖచ్చితంగా చాలా బాగా పనిచేశారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత ముద్దులాగా దున్నపోతల ఇంట్లో పడుకున్నవాడు కూడా బయటకు వచ్చి పనిచేశాడు. అయినా సరే ఇంకా ఒక 10% మంది జగన్ ప్రేమికులు, అచ్చం జగన్ లాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు, ఈ పైశాచిక ప్రభుత్వం ఉన్నవాళ్ళు, జగన్ లాగే ప్రజల మీద పగబట్టిన వాళ్ళు, అవినీతికి అలవాటు పడ్డ వాళ్ళు, వాళ్ళు మాత్రం కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నారు. అయితే ఇక్కడ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం ఇక విక్టిమ్ కార్డు వాడరాదు. ఎవరినైనా సరే తప్పు చేసిన వాడిని వెంటనే ఇన్స్టెంట్ గా శిక్షించి తీరాలి. అవును, ఒక నిమిషం అడిసిమల్ గారు ఒక నిమిషం. డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు ఢిల్లీ నుంచి మాట్లాడడానికి ఈ అంశం మీద ఫోన్ లైన్ లో ఉన్నారు. శాస్త్రి గారు నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే శాస్త్రి గారు. నిన్న ఒక ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీని వెనక కుట్ర అని మొన్నటిదాకా ఉన్న నేపథ్యంలో బలపడుతున్న నేపథ్యంలోనే అరెస్టు జరిగింది బోటు యజమానుల్ని. దీని వెనుక బోటు యజమానులు ఎవరికి అనుచరులుగా ఉన్నారో అన్న లిస్ట్ వస్తుంది. దానికంటే ముందుగా బోట్లే చెప్తున్నాయి మేమేం పార్టీ అని. ఏం చేయాలి? అలాగదమ్మా, ఇప్పుడు మనకి నిర్దేశం ఏంటంటే వాళ్ళకి ఒక బోట్స్ యజమానులకి పూర్తిగా ఒక రకమైన ప్రొసీజర్ ఉంది. వరద వస్తే దాన్ని లంగర్ ఎలా వేయాలనేది చాలా క్లారిటీ ఉంది. అది కూడా చేయకుండా వదిలేశారంటే అది కావాలనే చేశారు, అందులో డౌట్ లేదు. నేను నిన్న సెంట్రల్ వాటర్ కమిషన్ కి కూడా కంప్లైంట్ ఇచ్చాను, పిఎంఓ కూడా ఇచ్చాను. ఏంటంటే ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న అయినా దీని మీద కేసు సెంట్రల్ గవర్నమెంట్ ఫైల్ చేయాలి. వీళ్ళ మీద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980 పెట్టాలి. వీళ్ళకి సంవత్సరం పాటు బెయిల్ రాదు, సంవత్సరం పాటు లీగల్ హెల్ప్ ఉండదు. 1980 నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ పెట్టాలి. ఎందుకంటే మీరు ఒకటే మీరు నేను ఓల్డ్ ఓషన్ కౌన్సిల్ మెంబర్ని, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. 11,90,000 క్యూసెక్ నీటి ఉన్న కెపాసిటీ ఉండే ఒక రిజర్వాయర్ లో 11,45,000 వాటర్ వెళ్తుందంటే దాని స్పీడ్ ఎంత ఉంటుందంటే బిట్వీన్ 210 to 220 స్పీడ్ ఉంటుంది. అంటే అంత స్పీడ్ లో కనుక అది వెళ్ళిపోయి ఉంటే ఒకవేళ ఈవెన్ ఒక డోర్ వెళ్ళిపోయినా కూడా మినిమం 30 to 45 టీఎంసీ వాటర్ బయటకు వెళ్ళిపోయింది. అవును, అంటే 30-45 టీఎంసీ వాటర్ వెళ్ళిపోవడం దేవుడు, పక్కన ఉన్న తలుపులు కూడా కొట్టుకుపోయేది. అంటే ఒక తలుపు కొట్టుకుంటే కనీసం 15-20 తలుపులు కొట్టుకుపోయేది. దాని ప్రెషర్ తట్టుకోలేదు. అప్పుడు బ్యారేజ్ మొత్తం ఆగితే మొత్తం ఆగుతుంది, ఒకటి లీక్ అయినా మొత్తం అన్ని వెళ్ళిపోతాయి. దాన్ని న్యాచురల్, అది ఫండమెంటల్ ఫిజిక్స్ ప్రిన్సిపల్ అది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు నాగాయలంక అంత అవనిగడ్డ దగ్గర నాగాలంక హంసలదేవి దగ్గర రెండుగా టర్న్ అయ్యి రెండుగా విడి వెళ్తుంది. ఆ 220 కిలోమీటర్ రేడియస్ అంతా సముద్రంలో మెర్జ్ అయిపోయింది. అంటే మళ్ళీ మనం తీసుకోవడానికి కూడా ఉండదు, అంటే అది సముద్రంలో అయిపోతుంది. అంతే తప్పితే అక్కడ విలేజ్ అదేం ఉండదు, సబ్మెర్జ్ అయిపోతుంది. బంగాళాఖాతం సముద్రం కాదమ్మా. ముందు అసలు తెలియవలసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అది మహాసముద్రం. అది సముద్రం కాదు. అది అందరూ సీ అనుకుంటారు, అది సీ కాదు, అది ఓషియన్. అది మహాసముద్రం. అది చాలా పవర్ఫుల్ ఓషియన్. దానికి మనకి ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ లేకుండా మనం బతుకుతున్నాం ఇన్నాళ్ళు. అసలు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే తెలియకుండా బతుకుతున్నాం. మనకి ఎవరికే డిజాస్టర్ మేనేజ్, ఇప్పుడు మీకు వరద వచ్చిందంటే ఎస్కేప్ రూట్ ఉండదు. మనకి 10 జిల్లాలకి అసలు ఎస్కేప్ రూట్ లేదు. మీకు గట్టిగా అంటే 50 మిల్లీమీటర్ వర్షం కురిసిందంటే 2 చేతులు పైకి ఎత్తేసి చీఫ్ మినిస్టర్ గారు బోట్ వేసి బయటకు రావాలి. ఈవెన్ జయలలిత కూడా అలాగే చేసింది. తమిళనాడులో గట్టిగా వానొస్తే ఏం చేయరు, ఎందుకంటే మనం అటువంటి డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ పడతాం. శాస్త్రి గారు, ఈ విషయంలో, ఈ కుట్ర విషయంలో ఏం చేస్తే ఇంకా రేపు అంటే విపత్తుల్ని, ప్రకృతి వైపరీత్యాలను కూడా కుట్రలుగా మార్చుకునేలాంటి పరిస్థితులు కాదమ్మా. వాళ్ళు చేసింది వాళ్ళకి తెలుసో తెలీదో కానీ వాళ్ళు కావాలనే చేశారు. ఎందుకంటే ఆ బోట్లు కొట్టుకు రావడం అనేది జరగదు. ఎందుకంటే మీకు గంగా నెవర్ చూసుకున్నా, కావేరీ చూసుకున్నా, గోదావరి చూసుకున్నా ఎక్కడ బోటు కొట్టుకొచ్చిందని ఉండదు. ఎందుకంటే దానికి డ్యూ ప్రాసెస్ ఉంది.
ఆ డ్యూ ప్రాసెస్ వీళ్ళు కావాలనే ఫాలో అవ్వలేదు. వీళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే అది వెళ్ళి కొట్టుకోవాలి. అది కొట్టుకున్నవాడు వెంటనే వచ్చి ఏం చెప్తాడు, అక్కడ రిలీజ్ అయిపోయిన వెంటనే వాడు మధ్యలో ట్రై చేస్తాడు దాన్ని పట్టుకోవడానికి. కనీసం ఆ బోట్స్ మావి అని గాని లేదంటే ఎందుకంటే మామూలు మత్స్యకారులు బిజినెస్ మ్యాన్స్ అయితే ఆ బోట్లు ఒకవేళ కొట్టుకుపోయినా దాన్ని ఆపచ్చు. దానికి ఆ సిస్టమ్ ఉంది. ఆ బోట్లు వరదల్లో కొట్టుకుపోవడం అనేది ఉండదు. ఆ బోట్లు ప్రాపర్ గా ఆపచ్చు. అవి ఇంజిన్ తో నడిచే బోట్లు అవి, మరబోట్లు అవి. మరబోట్ని ఆపచ్చు. ఇదేంటి మరబోట్లు ఆపుకోవడం ఏంటి? అది ఏమైనా చెడ్డు అనుకుంటున్నారా కొట్టుకు రావడానికి, లేకపోతే గేదె అనుకుంటున్నారా? అది చెడ్డు గేదె కాదు. అది మరబోట్ని ఆపడానికి. మరబోటు కొట్టుకుపోయినా దాన్ని సముద్రంలో కొట్టుకుపోతేనే ఆపేస్తున్నాం మేము. సముద్రంలో కొడితేనే ఆపేస్తాం మేము. దాన్ని సముద్రంలో కొట్టుకెళ్ళిపోతుంది, దాన్ని ఆపుతాం మేము. నేవీ వాళ్ళు కిందకి దిగి దాన్ని ఆపుతారు. దాన్ని ఇదేంటి దీన్ని ఆపడానికి వాడు కనీసం వాళ్ళు కావాలని రిలీజ్ చేశారు. అది దీనికి మళ్ళీ దాని గురించి డిబేట్ అనవసరం. కానీ నేను చెప్పేదంటే దీని ఇంపాక్ట్ ఏంటంటే కృష్ణా జిల్లాలో మీకు కృష్ణా జిల్లా మొత్తం అందులో అవనిగడ్డ ఎంతలు టీవీ అది పోయేది, వెస్ట్ గోదావరిలో పోయేది, వెస్ట్ గోదావరిలో మొదలు అడ్జెట్ పోయేది. ఏంటంటే మొత్తం సబ్మెర్జ్ అయ్యి 11 లక్షల హెక్టార్ల వాటర్, అంటే 11 అడుగులు 12 అడుగులు నీరు వచ్చేసి ఇది ఎంత టీఎంసీ అమ్మ? ఇది మామూలు వాటర్ అది. అంటే వీళ్ళకి కావాలా? ఇది అబ్సల్యూట్. నాకు అనుమానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాబాయ్ గారు పోయినప్పుడు హైదరాబాద్ నుంచి కడప బై రోడ్ వెళ్ళాడు. వెళ్ళి సునీతను పక్కన పెట్టుకుని గొడ్డలు పెట్టి కొట్టారు అని తెలిసి చూసొచ్చిన వాళ్ళే చెప్పాడు. ఇక్కడికి వచ్చామన్నాడు మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని మొదలు పెట్టాడు. అంటే ఆయన తెలుసు అనమాట ఇది మ్యాన్ మేడ్ అని. అంటే ఆయన ఇంటి ఇచ్చేస్తాడు ఏదైనా సరే. అంటే ఇది ఏదో జరిగింది అక్కడ. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏంటి ఎక్కడో జరిగింది. దీని మీద అది జగన్మోహన్ రెడ్డి చేశారా వైఎస్ఆర్ సిపి చేశారు అని మా ఎలిగేషన్ కాదు. ఇది ఎవరు చేశారని కాదు. ఏంటంటే అంటే ఒక అపోజిషన్ పార్టీ లీడరు నేను మ్యాన్ మేడ్ ఆయన అంటున్నాడు కాబట్టి దీని మీద పూర్తి ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఆయన జగన్మోహన్ రెడ్డి అన్నాడు కాబట్టి చెయ్యాలి. ఇది 100% ఇది మ్యాన్ మేడ్. ఇది ఆయన అన్నాడు. నేను జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తాను ఈ విషయంలో. ఆయన అన్న మాట కరెక్ట్. ఇది గవర్నమెంట్ ఆయన అన్న మాట లెక్కలో తీసుకోవాలి. ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్. ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అవ్వకుండా భగవంతుడు నువ్వు చెప్పినట్టుగా భగవంతుడు ఆపాడమ్మా మనకి. వీఆర్ లక్కీ. థ్యాంక్స్ టు గాడ్. భగవంతుడు మన మీద నేను చెప్తున్నాను. అది ఒకటి ఇరిగిపోవడానికి అదేంటే వాళ్ళు అంత గట్టిగా కట్టారు. అది సిమెంట్ బెల్లంతో కట్టిన బ్యారేజ్. అది సిమెంట్ బెల్లంతో కట్టిన బ్యారేజ్. అదేం అంత ఈజీగా వెళ్ళిపోదు. కానీ ఏంటంటే అంత ఆగిందంటే ఒకవేళ అది అయిపోతే నాగాలంక అంచల్ దీవి మధ్యలో అసలు ఆ ల్యాండ్ మనకు కనబడేది కాదు. అంటే ఏంటి 9-10 లక్షల మంది జనాభా సముద్రంలో సబ్మెర్జ్. అది సముద్రం కాదు, అది మహాసముద్రం. అది కింద నుంచి 3.5 కిలోమీటర్ కోస్తుంది. అది సముద్రం బంగాళాఖాతం కింద నుంచి కోస్తుందమ్మా. అది గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరికి తెలియదు ఏంటంటే సముద్రం కింద 3.5 కిలోమీటర్ కింద నుంచి కోస్తుంది. అంటే ఏంటి ఒక ఖాతం అంటే ఏంటి కింద పడిపోతుంది. అది లోపలికి మెర్జ్ అవ్వదు. కింద 3.5 కిలోమీటర్ కింద కోసేస్తే ఏమవుతుందంటే అది కిందకి కనీసం 70-80 అడుగులు కిందకి వెళ్ళిపోతుంది. అది దాని అర్థం. దానిపైన వాటర్ సబ్మెర్జ్ అయిపోతుంది. నేను మీకు నేషనల్ మెరిటైమ్ స్ట్రాటజీ పుస్తకం రాసినప్పుడు కూడా నేను గవర్నమెంట్ శాస్త్రి గారు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాళ్ళ మీద కంక్లూడ్ చేయండి. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఎన్ఎస్ఏ పెట్టడమే, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980 పెట్టడమే. ఇదేంటంటే మీకు అసలు దీని మీద పూర్తిగా నేను జగన్మోహన్ రెడ్డి గారు అడిగినట్టుగా నేను అడుగుతున్నాను. దీని మీద ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్. ఇది అబ్సల్యూట్లీ మ్యాన్ మేడ్ డిజాస్టర్. రైట్ శాస్త్రి గారు. థ్యాంక్ యూ శాస్త్రి గారు. థ్యాంక్ యూ. మీరు అంటే ఇలాంటి విషయాలు చూసినప్పుడు అంటే మాణిక్యారావు గారు ఎంత లోతైన విశ్లేషణ ఇందులో ఉంది చూడండి. ఎంత పెద్ద పకడ్బందీ కుట్ర ఉంది చూడండి దీని వెనుక. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అంశంలో ఆయన వచ్చి క్లూస్ ఇస్తారు అనేది ఇప్పుడు శాస్త్రి గారు అంటున్నారు. ఇది కూడా అలాంటి క్లూగానే తీసుకోవాలి అంటున్నారు. ఏం చేస్తారు మీరు? ఇప్పుడు 1980 నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ పెట్టి దీన్ని సీరియస్గా ముందుకు తీసుకెళ్తారా, లేదంటే ఈ విషయంలో కొంచెం సావధానంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయా? లక్ష్మి గారు, ఎట్టి పరిస్థితుల్లో సావధానంగానో లేకపోతే మీరు అన్నట్టు మెత్త నడక నడవటం ఉండదు. ఇది చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి కుట్ర. చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి కుట్ర. ఇప్పుడు శాస్త్రి గారు చెప్పినట్టు చాలా క్లియర్ గా అది మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను. ఆ రోజు వివేకానంద రెడ్డిని చంపినప్పుడు కూడా వివేకానంద రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు వచ్చి కత్తి తీసుకొని
వెనక నుంచి పొడిచి ముందు నుంచి గొడ్డలతో నరికి కబోర్డు కేసి గుద్ది ఆ నుంచి బాత్రూమ్ లోకి లాక్కెళ్ళి రక్తమంతా తుడిచి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేశారు అన్నట్టుగా యాక్షన్ చేసి మరీ చూపించారు. నాకు నిజంగా నేను చెబుతుంటే కళ్ళకి కట్టినట్టుగా అవును, గుర్తుకొచ్చింది. ఆ రోజు అందరూ అదే అనుకున్నారు. అంత కళ్ళకి కట్టినట్టు ఎలా చెప్పారు? పోలీసులు కూడా చెప్పలేదు అది. ఆ పోలీసులు చెప్పలేదు, అతను చెప్పాడు. చెప్పినట్టే సాక్షి పత్రికలో కూడా రాశారు. సాక్షి పత్రికలో నిలువెత్తు చంద్రబాబు నాయుడు గారి ఫోటో, అంటే నడుము దగ్గర నుంచి పైన లేకుండా కింద చూడంగానే చంద్రబాబు నాయుడు గారి షర్టు, చంద్రబాబు నాయుడు గారి ప్యాంటు అని మనకు గుర్తుకొచ్చే విధంగా ఆయన బొమ్మేసి ఆయన చేతిలో కత్తి పెట్టేటువంటి రక్తం గారుతున్న కత్తి, మళ్ళీ రక్తం గారుతున్న కత్తి, రక్తం కారుతున్నటువంటి కత్తి. అవన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఈ రోజు కూడా నిజమే, జగన్మోహన్ రెడ్డి వరదలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన సహాయ చర్యల్లో తిరుగుతున్నాడు, అధికారులు మొత్తం ఆయన వెంట ఉండి మొత్తం ఆ పనుల్లో నిమగ్నం అయిపోయారు. అందరూ భయంతో బిక్కుతోటి బతుకుతా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇదే మాట్లాడాడు ఇక్కడికి వచ్చి. ఏమంటే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్, ఖచ్చితంగా మనుషులు తయారు చేసింది, బుడమేరు నుంచి ఇంత వస్తుంది వరద, అట్లాగే పైనుంచి వరద వస్తా ఉంది, ఇటువైపు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కాపాడుకోవటం కోసం అని చెప్పేసి ఒక నాటకాలు అల్లినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఇది చాలా పెద్ద ప్రమాదం. ఈ అతనికేంటి, ఒక మనిషి చనిపోతేనే ముఖ్యమంత్రి, ఒక మనిషిని చంపేస్తేనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. దాన్ని దాదాపు 4-5 నెలలు తిప్పి ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి ఒక మనిషిని చంపి. ఇప్పుడు కనుక వేల మంది కనుక చనిపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అసలు ఏ స్థాయి కోరికలు ఉంటాయో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించరు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేషనల్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెడతారు. దానికి సంబంధించినటువంటి గ్రీన్ ట్రిబ్యునల్ కానీ లేకపోతే దీనికి సంబంధించిన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పెడతారు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి మేడం. ఎట్టి పరిస్థితుల్లో రైట్ అండి. శివపార్వతి గారు, ఒక ఎమ్మెల్సీ ఒక ఎంపీ వెనుకున్నారు అంటే ఎంపీ అంటే కనీసం 5 ఏళ్ల పాటు ఆయన ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా ఎలా వచ్చినా ఎంపీగా చేసిన వాళ్ళకి కనీసం నేషనల్ ప్రాజెక్ట్స్ లేదంటే ఒక జాతీయ దేశం స్థాయిలో ఉండి పనిచేస్తారు వాళ్ళు. రాష్ట్రమో గ్రామానికో ఇక్కడ ఈ పరిధికి పరిమితమైన వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళ వెనకున్నారు అంటే అలాంటి వాళ్ళు కుట్ర చేయడానికి తలపెట్టారా అంటే నిజంగా ఇంకా ఎవరిని నమ్మాలి? వాళ్ళు దేశం కోసమో రాష్ట్రం కోసం పనిచేయరండి, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తారు. ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా లేకపోతే రాజ్యసభ సభ్యులైనా వాళ్ళు వాళ్ళు వైసీపీ కాన్సెప్ట్ అదే, వైసీపీ సిద్ధాంతం అదే. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబితే అది చేయాలి. అక్కడ ఎంపీలా లేకపోతే ఎమ్మెల్యేలా అక్కడ మ్యాటర్ కాదు. ఎవరైనా వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. దానిలో కొంచెం అతి ఉత్సాహం ఉండే వ్యక్తి నందిగామ సురేష్ గారు. అంతకుముందు గతంలో ఇల్లు తగలబెట్టిన దానిలో కూడా ఆయన చేసిన పాపాల్లో ఈయన పాలు పంచుకోవడం, ఆయన్ని కాపాడటానికి ఈయన రకరకాలుగా విశ్వ ప్రయత్నాలు చేసి ఆయన దగ్గర మార్కులు కొట్టేయాలని చెప్పి ఆయన చేసే అతిలో ఈయన డబుల్ అతి చేయడం, ఇవన్నీ మనకు తెలిసినవే. ఇక్కడ ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి పోలీస్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఇక్కడ లోకల్ జనాల వరకు ఎలా పీడించు తిన్నాడో అందరికి తెలుసు. నందిగామ సురేష్ అరాచకాలు అంటే ఇంకా అసలు చెప్పడానికి 2 పుస్తకాలు రాయొచ్చు. ఆ స్థాయిలో జనాల్ని అలా పీడించుకు తిన్న వ్యక్తి నందిగామ సురేష్. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఏది చెప్తే అది, ఆయనకు చెప్పపోయినా వీళ్ళకి ఆలోచనలు వచ్చినా కూడా ఇలా చేద్దాం అలా చేద్దాం అనే సలహాలు ఇచ్చేసా మాత్రం పోలే వీళ్ళు కూడా. ఎందుకంటే గోదావరి పుష్కరాలప్పుడు అనుకోని సంఘటన వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. దానికి దీనికి లింక్ పెట్టి కావాలని తప్పిదం చేశారు. ప్రభుత్వమే నిర్లక్ష్యం వహించింది, ఇంతమంది ప్రాణాలను కోల్పోయిందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రోపగాండా చేసి అప్పుడు ఇంకొక విషయం శివపార్వతి గారు, నిజంగానే తప్పిదం జరిగి ఘోరం జరిగితే ఆ బోట్లని తగలడం వల్లే ఇది జరిగింది అనడానికి సాక్ష్యాలు కూడా ఉండుండయి కాదు. ఉండుంటాయి. ఇప్పుడు ఎందుకంటే మొత్తం అంటే ఇప్పుడు శాస్త్రి గారు చెప్పినట్లుగా ఒకదాని తర్వాత ఒకటి ఆ ప్రెజరైజ్ అయ్యి ఉండి ఏదైనా ప్రాజెక్ట్ కనుక గల్లంత అయితే ఏంటి పరిస్థితి? అది గల్లంత చేయాలనే కదా వాళ్ళు చేసింది. ఇప్పుడు మరబోట్లు, ఇప్పుడు ఇందాక శాస్త్రి గారు చాలా క్లియర్ గా చెప్పారు, మరబోట్లని ఎవరు అలా వదిలేరు. ఎలా ఉన్నా ఈవెన్ సముద్రంలో ఉన్న వాటిని ఆపగల శక్తి ఉంటది, ఆపవచ్చు. దానికి ఒక మెకానిజం ఉంటది. అసలు ఆ బోట్ ని ఎలాగా ఇక్కడ వెనక తీరంలో ఎలాగా దాన్ని లంగరేసి కట్టాలి, దానికి ఒక ప్రాసెస్ ఉంటది. అది చేయలేదు అంటే అర్థం వాళ్ళు వాంటెడ్లీ
వాళ్ళు కొట్టుకుపోవాలని చేసిన పనేను. ఆ స్పీడ్ లో 200 స్పీడ్ లో మరి ఆ బోట్ అలా అంటే 50 కిలోలు 60 కిలోలు ఉన్న బోటు రైట్. ఇనుముతో తయారు చేసింది. ఆ స్పీడ్ లో వచ్చి ఆ గేట్లకు తగిలితే అసలు ఏమైనా అర్థం ఉందండి? ఏం జరిగిపోయింది అనేది చాలా క్లియర్ గా తలుచుకుంటేనే వణుకొస్తుంది. అంటే ఎగ్జాక్ట్. వాళ్ళు అలా డ్యామేజ్ చేయాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు. డ్యామేజ్ చేయాలి, లంక గ్రామాలు మునిగిపోవాలి, ఈవెన్ విజయవాడ మునిగిపోవాలి. అసలే అమరావతికి కమరావతి అని పేరు పెట్టారు వాళ్ళు ఆల్రెడీ. సో ఇవన్నీ మునిగిపోవాలి. వాళ్ళ కోరికే అది కదా. ఎంత మునిగిపోవాలి, కొట్టుకుపోవాలి. వాళ్ళకి నచ్చని వ్యక్తులు కొట్టుకుపోవాలి. దాన్ని మళ్ళీ బురద రాజకీయం చేయాలి. అంటే ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రభుత్వం చేతకాంతనం, చంద్రబాబు నాయుడు వస్తే అంతకుముందు రైట్ గోదావరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారండి? ఖచ్చితంగా దీన్ని ఓవర్కమ్ చేయాలి కూడా. ఇలాంటి ఆలోచన, ఇలాంటి చెత్త ప్లాన్స్ వేయాలన్నా వాళ్ళకి చెమటలు పట్టేలాంటి స్ట్రాంగ్ గా ఇన్వెస్టిగేషన్ జరిగి వాళ్ళని తీసుకెళ్లి తోమాలి గట్టిగా క్యాండిడేట్స్ ని. ఎవరైతే దీని వెనుకున్నారో అందరినీ ఇమ్మీడియట్ అరెస్టులు చేయాలి. రైట్. వాళ్ళ మీద బలమైన కేసులు పెట్టాలి. లేకపోతే ఏంటో ఈజీగా ఇష్టానికి మనం చేసేద్దాం, మనం అనుకున్నది చేసేద్దాం, ప్రజలను చంపేద్దాం, రాష్ట్రాన్ని నాశనం చేద్దాం, ఇలాంటి సంఘ విద్రోహుల కింద లెక్క కట్టాలి వీళ్ళకి. టెర్రరిస్టుల మీద ఎలాంటి కేసులు ఉన్నాయో అలాంటి కేసులు వేయాలి వీళ్ళ మీద. రైట్ శివభారతి గారు. అడిసిమల్లి గారు, రాజకీయ ఎలక్షన్ సమయంలో అంటే ఏదో ఒక ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు లేదంటే రాజకీయ ఫైట్స్ మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక ప్రభుత్వం ఫామ్ అయ్యి 100 రోజులు కూడా కాకుండా ఒక గుంటూరులో జరిగిన ఒక హత్యకి తీసుకెళ్లి ఢిల్లీలో పెద్ద ఫొటోస్ డిస్ప్లే చేసేసి, లేదంటే ఇప్పుడు జరిగిన ఒక విపత్తుకి కారణం వెనుకున్న కుట్రలు, ఇలా ఒక్కటి కాదు ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు ఇది ప్రభుత్వాలు అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా, రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా, ఆయన డే 1 నుంచి అదే మాట్లాడుతున్నారు. ఆయనకి ఎందుకు ఆ డౌట్ ఉంది? లేదంటే ఇప్పటికిప్పుడే ప్రభుత్వాన్ని దింపేయడానికి ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా? దీన్ని ఎలా వీళ్ళు ఓవర్కమ్ చేయాలి? ఇప్పుడు లక్ష్మి గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2 రాజకీయ పార్టీలు 2 రకాల నాయకత్వాలు చూస్తాం, 2 రకాల విధానాలు చూస్తున్నాం. ఒకటి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు ఎన్నికలప్పుడు మాత్రమే, మిగతా సమయం అంతా కూడా రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి కల్పన, ఇటువంటి సంక్షేమం, ఇటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటాడు. ఆయన విధానాన్ని వాళ్ళ శ్రేణులు కూడా పాటిస్తారు. ఎందుకంటే ఆయన ప్రజాస్వామ్యయుతంగా ఉండాలనుకుంటాడో వాళ్ళ శ్రేణులు కూడా ప్రజాస్వామ్యయుతంగానే తమ అభిప్రాయాలు చెప్తారు. అదే మొన్న జరిగింది మన 24 ఎలక్షన్స్ లో. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మోడస్ ఆపరేండి ఏంటంటే, ఆయన ఎన్నికలప్పుడు, ఎన్నికలు లేనప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా రాజకీయమే అతనికి విష ప్రచారం, ఆయన ఎదట వాళ్ళ మీద బుర్ర చల్లటం అనేటువంటి వాళ్ళ నాన్న దగ్గర నుంచి వచ్చిన వారసత్వం. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఈ నాయకత్వంలో ఉన్న వ్యత్యాసం ఏంటంటే,